హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ఈ రోజు ఈ వీడియోలో అయితే నేను జనరల్ గా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు మనకి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. కొన్ని మనం పాటించినా కొన్ని ఏముందిలే చాదస్తంగా అనుకొని వెళ్ళిపోతూ ఉంటాము. కానీ సరిగ్గా ఆలోచిస్తే ప్రతి విషయం వెనకాల ఒక చక్కటి సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది. కాకపోతే మనమే తెలుసుకోవడానికి ప్రయత్నించమన్నమాట. అలాంటి విషయాల్లోంచి నేను ఒకటైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేం లేదు, కొత్తగా డెలివరీ అయ్యి పసిపిల్లలు అంటే ఒక 6 నెలల లోపల పిల్లలు, చంటి పిల్లలు గాని ఉంటే వాళ్ళ బట్టలు సూర్యాస్తమయం తర్వాత అంటే ఒక 5 దాటిన తర్వాత, ఇంకా చెప్పాలంటే పక్షులు తిరిగి వాటి గూట్లకు వెళ్లిపోతున్న సమయంలో అయితే బయట ఉంచకూడదు, అన్ని తీసుకొచ్చి లోపల పెట్టేసేయండి అని చెప్తుంటారు. ఎంతమంది ఇది చేస్తారో నాకు తెలియదు. మా సైడ్ అయితే అందరూ అలానే చేస్తారనమాట. కానీ ఎందుకు అలా చెప్తారు, అసలు దాని వెనకాలన్న అసలు సైంటిఫిక్ రీజన్ ఏంటి అని అయితే మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. దానికంటే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. జనరల్ గా మన హిందూ మతాచార ప్రకారం, అలాగే మన సాంప్రదాయాల ప్రకారం ఏం చెప్తూ ఉంటారంటే సూర్యాస్తమయం తర్వాత అంటే 6 గంటల తర్వాత కొన్ని పనులు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. వాటిలో ఉదాహరణ తీసుకుంటే ఇల్లు ఊడ్చకూడదు అని చెప్తుంటారు. అలాగే చెట్లకున్న పూలను తెంపకూడదు, ముఖ్యంగా బట్టలు ఉతకూడదు. అలాగే చిన్న పిల్లలు అంటే నవజాత శిశువు అంటే అప్పుడే పుట్టిన 6 నెలల లోపల పిల్లల యొక్క బట్టలు కూడా బయట ఆరబెట్టకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఇలా చెప్తారు అంటే బేసిక్ గా రాత్రిపూట అంటే మన హిందూ ధర్మం ప్రకారం నైట్ టైమ్ రాత్రిపూట గాలిలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని, ఈ చంద్రకాంతి కిరణాలు పడడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంకా కొంత శక్తి పుంజుకొని ఆ చిన్నపిల్లల బట్టల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని, అప్పుడు ఆ బట్టలను తిరిగి మనం మళ్ళీ పిల్లలకు వేస్తే వాళ్ళకి చిన్న సమస్యలు రావచ్చిన ఆరోగ్యపరంగా గాని దేని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న విషయం ఆధారంగా చేసుకొని ఇలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా అయితే పక్షులు వెళ్లే టైంలో అలా వెళ్ళకూడదు. ఎందుకంటే రాత్రిపూట చిన్న కీటకాలు ఉన్న పిల్లల బట్టల్లోకి వెళ్ళిపోతే మనం చూసుకోకుండా మళ్ళీ మరుసటి రోజు వాళ్ళకి అవే బట్టలు వేస్తే ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు అన్న ఉద్దేశంతో అయితే ఇలా చెప్తూ ఉంటారు. ఇక మనం అసలు సైంటిఫిక్ రీజన్ లోకి వెళ్ళిపోతే ఏ రీజన్ ప్రకారం చెప్పినా మంచి విషయం అయినప్పుడు మనమైతే దాన్ని తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. కాకపోతే సైంటిఫిక్ రీజన్ కూడా తెలుసుకుంటే ఇంకా మనం మంచిగా అయితే ఫాలో అవ్వచ్చు అనమాట. కాబట్టి అసలు సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే బేసిక్ గా చిన్నపిల్లల బట్టలు నైట్ టైం ఉతకూడదు, అస్సలు ఆరబెట్టకూడదు. ఎందుకంటే మనకి సూర్యరశ్మి అనేది ఉండదన్నమాట. ఎప్పుడు కూడా బట్టలు మంచి ఎండకు ఎండాలి. సో మనం ఇలా రాత్రిపూట ఆరబెట్టడం వల్ల ఏమవుతుందంటే సరిగ్గా బట్టల్లో తేమ అలాగే ఉండిపోతుంది అనమాట. సో ఆ తేమ అలాగే ఉండడం వల్ల చిన్న పురుగులు అవి వచ్చేసి అందులో గుడ్లు అవి పెట్టేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఏదైనా ఫంగస్ అవి బూజు అంతా చేరే అవకాశం కూడా ఉంటుంది. మనం వేసేటప్పుడు మళ్ళీ అవే బట్టలు పిల్లలకి వేస్తే వాళ్ళకి చిన్న అలర్జీ, ర్యాషెస్, చర్మ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చిన్న పిల్లల బట్టలు సూర్యాస్తమయం తర్వాత బయట అయితే ఉంచకూడదు, అన్ని తీసుకొచ్చి లోపల పెట్టేసేయండి అని చెప్తారు. ఏ రీజన్ తో చెప్పేది మంచి విషయం అయినప్పుడు పాటించడంలో తప్పే ఉంది అని నా ఉద్దేశం అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.